జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ లో మొత్తం 4 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందుకోసం 407 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతోంది. ఇక జూబ్లీహిల్స్ లో పోలింగ్ శాతం కీలకంగా మారనుంది. 2014లో 50.18%, 2018లో 45.59%, 2023లో 47.58% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఇక ఈసారి మందకొడిగా ఓటింగ్ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. గణాంకాలు కూడా చెప్తున్నాయి. మరో 2 గంటల సమయం ఉండటంతో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే మార్నింగ్ నుంచి కూడా మందకోడిగా సాగింది. ఇప్పుడు అరౌండ్ 4 గంటల 50 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు పోలింగ్ కేంద్రం దగ్గర ఎలా ఉంది అనేది మా ప్రతినిధి సిరాజ్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. సిరాజ్, తర్వాత కూడా ఈ పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పటికే ఏం యాక్షన్ తీసుకుంటున్నారంటే చెప్పట్లేదు. మమ్మల్ని వీళ్ళు పోవాలంటున్నారు. ఈమె ఎక్కడున్నది? వీళ్ళందరూ కూడా పారిపోయారు. మేము పట్టుకుంటే వీళ్ళందరూ పారిపోయారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లేస్తున్నారు. ఫంక్షన్ లో ఇప్పుడు ఉన్నారు మా మీద ఈమె ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు వీళ్ళు పోలింగ్ స్టేషన్ దొంగ ఓట్లని మీరు ఎలా గుర్తించారు? పోయిన తర్వాత వాళ్ళు చూసారు. ఫోటో చూస్తే వేరే ఉంది. ఆమెను అడిగితే ఎక్కడి నుంచి వచ్చినాము అంటే ఎల్బీ నగర్ నుంచి వచ్చినా అంటుంది. ఎల్బీ నగర్ నుంచి విశ్వం కూడా ఎందుకు వచ్చింది ఓటేయడానికి అని చూస్తే వీళ్ళేమో ఇంట్లో ఉన్నారు. ఓటర్ మీరు ఫోన్ చేసి అడిగినాం, ఈ ఓటర్ని అడిగినాం, మీరు ఎక్కడున్నారంటే మేము ఇంట్లో ఉన్నామన్నారు. ఇప్పుడు వస్తున్నాం సార్, బయలుదేరుతున్నాం అన్నారు. కానీ ఇక్కడ వచ్చినామా? ఎల్బీ నగర్ నుంచి వచ్చింది. ఇట్లా చూస్తే ఈ 5 కార్డులు పట్టుకొని వచ్చారు. ఈ 5 కార్డులు కూడా ఫేక్ కార్డులే. ఇవన్నీ కూడా ఫేక్ ఐడి కార్డులు. ఈ 5గురు కూడా పారిపోయారు. మేము పోలీసులను అప్పగించి తర్వాత వాళ్ళని పారిపోయేటట్టు చేశారు. పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ రోజు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. పూర్తిగా పోలీసులను వాడుకొని గెలవాలనుకుంటున్న దొంగ ఓట్లు తెచ్చి దాదాపు 20,000 చేసినట్టు మనకు సమాచారం. ఎన్నికలు మొదలు కాక ముందు నుంచి కూడా కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. దొంగ ఓట్లున్నాయి, భారీ ఎత్తున 20,000 దొంగ ఓట్లున్నాయి. వీటన్నిటిని డిలీట్ చేయాలని కూడా కోరినాం, అయినా కూడా చేయలేదు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది. ఇక్కడ మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు ఇక్కడ నుంచి అందరికీ కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కసారి మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ పూర్తిగా దొంగ ఓట్ల వ్యవహారం జరుగుతుంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాత్రం ఇక్కడే దాదాపు ఇక్కడ మనకు అనిపిస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. మాగంటి సునీత పోలింగ్ బూత్ లో జరిగింది. మాగంటి సునీత పోలింగ్ బూత్ లో జరిగేటువంటి మొత్తం లోపలికి వెళ్లి వారి యొక్క ఏజెంట్లతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఇక్కడ దొంగ ఓట్లు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ మీరు ప్రధానంగా చెప్తున్నటువంటి వాదనకి ఇక్కడ వినిపిస్తుంది. మాగంటి సునీత కుమారుడు ఉన్నారు. అసలు ఏమైంది, ఇక్కడ ఏం జరుగుతుంది?
సార్ వాళ్ళ ఓట్లు చనిపోయినారో చనిపోయిన ఓట్లు కూడా వీళ్ళు వేస్తూనే ఉన్నారు. సార్ ఒక నిమిషం చెప్పండి అసలు ఏంటి ఈ దొంగ ఓట్ల గురించి ఏం జరుగుతుంది? కాంగ్రెస్ వాళ్ళకి మాత్రమే 100 మంది ఉండడానికి హక్కు ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు సార్ వన్ సైడెడ్ గా అయిపోతుంది ఇదంతా అని పొద్దు నుంచి అంటూనే ఉన్నారు. కానీ ఇవన్నీ పక్కన ప్రూఫ్లతో ఉండి కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చేయట్లేదు. సార్ ఇప్పుడు ఏం చేయాలంటారు? అంటే ఈ ఎలక్షన్ ని ప్రతి చోట ఇంతే ఉందా పోలింగ్ బూత్ లో? అలా ఎంత ఓట్ల వరకు కూడా మీరు అలా పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ విజువల్స్ లో మనం చూసుకోవచ్చు, పోలీసులు ఎక్కడికక్కడ చెదరగొడుతున్నారు. ఈవాన్ జస్టిస్ అనేది మాత్రం బీఆర్ఎస్ నేతలు మాత్రం నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఒక్కసారి చిత్రీక మనం గమనించినట్లయితే పోలీసులు అందరినీ చెదురుకొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు దొంగ ఓట్లను పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది వారు చేస్తున్నటువంటి ఆరోపణ అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి విజువల్ చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకుల్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా మాత్రం ప్రతిష్టాలు ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. కృష్ణానగర్ లో మార్నింగ్ నుంచి కొంతవరకు ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో సాగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఏజెంట్లకు సంబంధించినటువంటి కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది పూర్తి స్థాయిలో. సో మాగెడ్డి సునీత ఆమె లోపల పోలింగ్ బూత్ లో ఉండడం జరిగింది. పోలింగ్ బూత్ లో జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళిని కూడా ఆమె పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఎవరిని ఉండకుండా పోలీసులు కూడా అందరినీ కూడా బయటికి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో మాత్రం కావాలని ఇక్కడ సో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారు ఒక్కసారిగా మాత్రం ఇలాగ లాస్ట్ లో చీటింగ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇస్తుంది. దొంగ ఓట్లు ఉన్నటువంటి వారిని గుర్తించేటువంటి పని మీరు చేయరా, పూర్తి స్థాయిలో దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది మాత్రం మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారి మీద మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఉన్నటువంటి పోలింగ్ బూత్లను కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో బెంచెస్ వేసి వారిని కూడా ఇంకా లేచి వెళ్ళిపోండి అనేటువంటి అంశం మాత్రం ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీ వాంట్ జస్టిస్ అనేటువంటి నినాదాలతో మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆందోళనకరంగా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో నినాదాలతో మాత్రం మీ మొత్తం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేది మాత్రం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఒకసారి వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నేను ఇక్కడ రీజన్ కౌంటే ఏం జరుగుతుంది అమరావతి స్కూల్లో అపూర్వంగా మేము గతంలో ఆరోపించినట్టు దొంగ ఓట్లు వేస్తా ఉన్నారు. ఇక్కడ ఇప్పటికీ వేసిన వాళ్ళంతా లోపల ఉన్నారు. వారిని బయటికి పంపించకుండా మాగంటి సునీత ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఆల్మోస్ట్